ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరగనున్న 30వ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు పిలుపునిచ్చారు. 1934లో పుచ్చలపల్లి సుందరయ్య వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారని గుర్తు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను మహాసభల్లో చర్చించి ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఈ మహాసభల్లో అన్ని కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు అమలాపురం మే 11, 12, 13 తేదీల్లో నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాసభలు స్వతంత్రానంతరం ఇదే మొదటిసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించడం. ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మహాసభలు నిర్వహించాలని చెప్పి అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ కూడా అభిప్రాయపడుతుంది. ఈపాటికి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మహాసభలు జయప్రదానికి జిల్లా వ్యాప్తంగా అట్లాగే ప్రధానంగా అమలాపురం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజాప్రతినిధులు, వర్తక వ్యాపారులు కూడా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. షెడ్యూల్ ప్రకారం చూసుకున్నప్పుడు మొదటి రోజు అంటే 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఏదర్పల్లి వంతెన దగ్గర నుంచి బహిరంగ సభ ప్రదర్శన ప్రారంభమవుతుంది. గడియార స్తంభం సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. సాయంత్రం 4:30, 5 గంటల నుంచి 6-7 గంటల వరకు ఈ బహిరంగ సభ జరిగిద్ది. ఇట్లా గంగరాజు ఫంక్షన్ హాల్లో మిగిలిన 3 రోజుల సభ నిర్వహణ జరుగుతుంది. ఈ మహాసభకి అఖిల భారత నాయకత్వం ప్రధానంగా అధ్యక్ష కార్యదర్శులు కమ్రేడ్ విజయరాఘవన్ గారు, అట్లాగే బి వెంకట్ గారు, అఖిల భారత నాయకులు విక్రమ్ సింగ్ గారు హాజరవుతున్నారు. రాష్ట్ర నాయకులు దళాల సుబ్బారావు గారు, వెంకటేశ్వర్లు, లోకనాథం గారు, అట్లాగే వివిధ ప్రజా సంఘాల నాయకత్వం కూడా హాజరవుతున్నారు. అటు ఈ 3 రోజులు జరిగేటువంటి మహాసభల్ని జయప్రదం చేయాలని, ఆ రకమైన తోడ్పాటు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అట్లాగే ఈ జిల్లాలోని ప్రజానికాన్ని కోరుతూ నమస్కారం. థ్యాంక్ యూ. ఆదుకోకపోతే ప్రభుత్వం మీద మేము ఒత్తిడి చేసైనా సరే సాధిస్తాం అని చెప్పండి, తీర్మానం చేయండి. ఆ రకంగా అందరం కూడా మనం కలిసి రైతును ఆదుకుందామని చెప్పారు. చాలామంది ఇదే విధంగా రైతు పట్ల సానుకూలత ఉన్నారు. మేము మొదట్లో భయపడ్డాం, అమలాపురం పట్టణంలో ఆదరణ ఎలా ఉంటుంది అని. ఆహ్వాన సంఘంలో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం వివక్షత లేకుండా జరపండి, మీకు మేము సహకరిస్తాం అని చెప్పి మంచి ఆదరణ చూపుతున్నారు. పార్టీ రహితంగా టీడీపీ వాళ్ళు అందరూ టీడీపీ కదా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ టీడీపీ వాళ్ళు. వెళ్ళాం, దానికి ఉంది చేద్దాం. అలాగే ఇతరులు, అలాగే ఇతర మామూలు వర్తక వ్యాపారస్తులు అందరూ కూడా కాస్త ఆర్థిక సంక్షోభం ఉంది, వ్యాపారాలు కొద్దిగా ఇబ్బందులు అయినా మా సహకారం మీకు అందిస్తామని చెప్తున్నారు. ఆ విధంగా ఈ 3 రోజులు మహాసభలో జయప్రదం చేయడానికి పట్టణ పౌరులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా వర్తక వ్యాపారస్తుల యొక్క సహకారం మాకు అందిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.